నారాయణపేట జిల్లాలో రైతులను మోసం చేస్తూ అక్రమంగా విక్రయిస్తున్న నకిలీ హెచ్టీ పత్తి విత్తనాలపై జిల్లా పోలీసులకు పాదం మోపారు. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ వెల్లడించిన వివరాల ప్రకారం 25/1/2026న బండగొండ, బూనీడ్ గ్రామాల్లో పోలీసులు టాస్క్ ఫోర్స్, వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 1 కోటి విలువైన 10 టన్నుల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తండ్రి కొడుకులైన 2 నిందితులపై 2 కేసులు నమోదు చేశారు. వీళ్ళ మీదే మనం సెక్షన్ 19 ఆఫ్ సీడ్స్ యాక్ట్, వీళ్ళ మీద గతంలో 3 కేసులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు కోర్టులో ట్రయల్ జరుగుతుంది. సో 2 కేఏ గారు కోస్గి, అలాగే నారాయణపేట టౌన్ అండ్ 2 SIs మన ఆల్రెడీ కేసులు జరుగుతున్నాయి. అయినా కానీ వీళ్ళు రిపీటెడ్ అఫెన్స్ చేస్తున్నారు. వీళ్ళ మీద స్విఫ్ట్ బైండ్ ఓవర్ కానీ లేకపోతే పీడిఎఫ్ అయినా వీళ్ళు కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే కొనుక్కున్నప్పుడు కంపల్సరిగా బిల్ అనేది తీసుకోవాలి. బిల్లులో లాట్ నెంబర్ అనేది కంపల్సరిగా ఉండాలి. అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఈ సూచనలన్నీ పాటించవలసిందిగా కోరుతాం. సో వీళ్ళు ఫోటోలో